Good morning to my dear students. Today we go to the class. Explain types of directive principles of state policy. భారత రాజ్యాంగములో ఆదేశక సూత్రాల యొక్క రకాలను వివరించండి. భారతదేశంలో ఆదేశక సూత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి. This article enumerated 36 to 51 in part 4. భారత రాజ్యాంగములో 4వ భాగములో 36 నుంచి 51 వరకు ఆదేశిక నియమాలు లేదా నిర్దేశక నియమాలు ఆదేశక సూత్రాల గురించి వివరించడం అనేది జరిగింది. సో దిస్ directive principles, these ideas taken Irish Constitution. ఈ యొక్క ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకురావడం జరిగింది. ఇవి ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకొని ఐరిష్ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను మనం తీసుకొని మన భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిఖించడం అనేది జరిగింది, అందులో చేర్చుకోవడం అనేది జరిగింది. ఇవి కేంద్రము రాష్ట్రము స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశాయంట ఇంప్లిమెంట్ చేయడానికి పవర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. స్టేట్ అండ్ సెంట్రల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఏం చేస్తున్నాయంటే అభివృద్ధి పరుస్తున్నాయి. అవేంటో మనం చూసినట్లయితే హౌ మెనీ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. These directive principles, 3 types. The first one, socialist principles, సామ్యవాద సూత్రాలు లేదా సామ్యవాద నియమాలు అని చెప్పొచ్చు. The next one, liberal intellectual principles, ఉదారవాద సూత్రాలు లేదా ఉదారవాద నియమాలు అని చెప్పొచ్చు. The third one, Gandhian principles, గాంధీవాద సూత్రాలు అంటే మహాత్మా గాంధీ గారు కూడా సూత్రాలు చెప్పడం జరిగింది, వాటిని కూడా ఇందులో చేర్చడం అనేది జరిగింది. వీటి గురించి మనము 1 by 1 చూసుకున్నట్లయితే ఇవి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. ఇవి ఎందుకు రాజ్యాంగంలో చేర్చారంటే సమాజంలో ప్రతి ఒక్కరూ సంక్షేమంగా ఉండడానికి జీవించడానికి అవసరపడతాయి. సమాజంలో ప్రతి వ్యక్తి సంక్షేమంగా ఉండాలంటే ఈ నియమాలు చాలా అవసరం. కాబట్టి వీటి గురించి మనము ఒకటి తర్వాత ఒకటి మనము చూద్దాం. See dear students, the first one, socialist principles, సామ్యవాద సూత్రాలు. ఇవి భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పుకున్నట్లయితే 38, 39, 41, 42, 43, 46, 47 ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే సామ్యవాద సూత్రాల గురించి అంటే సోషలిస్ట్ ప్రిన్సిపల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది, వాటి గురించి వివరించడం అనేది జరుగుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరూ సంక్షేమంగా ఉండాలంటే ఈ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈక్వల్ పే టు వర్క్, ఎవరైతే కష్టపడి పని చేస్తూ ఉంటారో ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో ఎవరైనా పని చేస్తున్నారంటే ఈక్వల్ పే టు వర్క్, ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి తగ్గట్టుగా జీతాలు ఇవ్వడం అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఉండదు. కాబట్టి ఈక్వల్ పే టు వర్క్ అంటే డబ్బులను దోచుకోవడం కానీ బానిసత్వానికి నెట్టడం కానీ మోసాలు చేయడం కానీ ఇట్లాంటివి ఉండకూడదు. కాబట్టి ఏం చేయాలంటే ఈక్వల్ పే టు వర్క్, ఒక మహిళ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమాజంలో ప్రతి వ్యక్తికి పని చేసేటువంటి ప్రతి వ్యక్తికి సమానంగా వేతనాలు అనేది ఇవ్వాలి.
హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రొవిజన్ ఆఫ్ లైవ్లీహుడ్. మానవుడు పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు తినడానికి తిండి, జీవించడానికి ఏముండాలా? ఇల్లు ఉండాలా, కట్టుకోవడానికి బట్టలు ఉండాలా, ఇవన్నీ సంపాదించుకోవాలంటే కష్టపడి పని చేయాలా. ఇలాంటివన్నీ కూడా సమానంగా ప్రతి ఒక్కరూ అనుభవించేటువంటి అవకాశము మనకు ఈ యొక్క సూత్రం అనేది తెలియజేస్తుంది. ప్రతి మానవుడు తన యొక్క దినచర్యలో భాగంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రొవిజన్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట, ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి దైనందిన జీవితంలో మానవుడు ఏ పని చేసినా కూడా జీవించడానికి, అభివృద్ధి చెందడానికి తనకు కనీసం ఏమేమి అవసరమో అవిని పొందుకోవడానికి ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది యూజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, వెల్త్. ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే ప్రతి ఒక్కరికి అనారోగ్యాలు అంటే డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, కలరా కావచ్చు, మసూచి కావచ్చు, ఇట్లా ఏవైనా రోగాల బారిన పడినటువంటి వారికి ఖచ్చితంగా వారి యొక్క హెల్త్ విషయంలో, వారి యొక్క ఆరోగ్యం విషయంలో తగినటువంటి శ్రద్ధ తీసుకోవడం అనేది ఇప్పుడు మనం చూస్తుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితేనేమి వారికి పర్టికులర్గా ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇంకా లేబర్ కష్టపడి ఎవరైతే పని చేస్తుంటారో అటువంటి వారికి కూడా హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే ఫ్రీగా వారికి మెడిసిన్స్ ఇవ్వడము, ఫ్రీగా హెల్త్ చెకప్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉచితమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లైవ్లీహుడ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తుందంట ప్రతి ఒక్కరిపైన శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎకనామిక్. సమాజంలో ధనికుడైతేనేమి, దరిద్రుడైతేనేమి, ఎవరైనా కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, డబ్బు లేనోడు కావచ్చు, ఎవరైనా సరే కష్టపడి పని చేసుకొని ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఎకనామిక్గా ఎవరైతే బలహీనంగా ఉంటారో అటువంటి వారికి, బలహీన వర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించడము, సమాన వేతనాలు ఇవ్వడము, సమానమైనటువంటి జీతభత్యాలు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రిన్సిపల్స్ ద్వారా మనము తెలుసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, చైల్డ్ ప్రొటెక్షన్. చిన్న పిల్లలను అమ్మి వేసే అక్రమ రవాణా అంటాం. ఈ దేశం నుంచి ఇంకో దేశానికి అమ్మివేయడం, గల్ఫ్, దుబాయ్, సౌదీ అరేబియా ఇట్లా అమ్మివేయడము, జిల్లాల నుంచి మరొక జిల్లాలకు అమ్మడము, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అక్రమ సరఫరా అంటే ఏంటి? పిల్లలను అమ్మివేయడం. దీన్నే అక్రమ రవాణా అంటాం. అంటే మనుషులను కూడా అమ్మివేస్తున్నారు అన్నమాట. ఇటువంటి పరిస్థితి రాకుండా అటువంటి వారిని రక్షించడం అనేది ఎవరికంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడింది. కాబట్టి ఇటువంటి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లలకు వారికి ఏం చేయాలంట ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి హోమ్ కేర్స్ ఉంటాయి, చైల్డ్ హోమ్ కేర్స్ అని. ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే అనాథ పిల్లలను తీసుకెళ్ళి అక్కడ ఉంచడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే అక్రమంగా మరి చిన్నపిల్లలను రవాణా చేస్తూ ఉంటున్నారు. అటువంటి వారిని మరి అక్రమంగా ఎవరైతే తీసుకెళ్తారో అటువంటి వారిని ఏం చేస్తారని చట్టము శిక్షించి వారిని రక్షించి చైల్డ్ కేర్ హోమ్ అక్కడికి తీసుకెళ్లి వారికి ఏమేమి అవసరం అవన్నీ గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ విషయంలో కూడా గవర్నమెంట్ శ్రద్ధ వహిస్తుంది. సంక్షేమ రాజ్యంలో ఒక వ్యక్తి సంక్షేమంగా ఉండాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ చదువుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎడ్యుకేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నచ్చినటువంటి విద్యను అభ్యసించవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క సోషల్ ప్రిన్సిపల్స్లో మనం చూస్తాం. నెక్స్ట్ వన్, అన్ఎంప్లాయ్మెంట్. ఎవరైతే చదువుకొని
నిరుద్యోగులు ఉంటున్నారో అటువంటి వారికి రిక్రూట్మెంట్ నిర్వహించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి, జిల్లా స్థాయిలో అయితేనేమి, లేదంటే ప్రైవేట్ ఉపాధి కల్పన అయితేనేమి, ఇట్లా రకరకాలుగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తగిన శ్రద్ధలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని సామ్యవాద సూత్రంలో మనం చెప్తాం. నెక్స్ట్ వన్, ఓల్డ్ ఏజ్ సిక్నెస్. వృద్ధాపంలో ఉన్నటువంటి వారికి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి. ఎవరైతే రోడ్డున పడిపోయారు కొంతమంది ముస్లిం వాళ్ళు, అటువంటి వారికి కూడా ఓల్డ్ ఏజ్ సిక్నెస్ హెల్ప్ అనేది ఒక హోమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వారి దగ్గర తీసుకెళ్ళి వారు కష్టపడి పని చేయలేరు కాబట్టి ప్రభుత్వమే వారి మీద శ్రద్ధ తీసుకుని వారికి ఏమేమి అవసరమో, బట్టలు అయితేనేమి, మరి ఫుడ్ అయితేనేమి, మరి వాటర్ ఫెసిలిటీ, టోటల్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇవ్వడం అనేది అక్కడ జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, మెటర్నిటీ, ప్రసూతి. అంటే ఎవరైతే గర్భిణులుగా ఉంటారో అటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు కలిగినటువంటి ఒక ఆసుపత్రులను నిర్మించడం, వారి మీద శ్రద్ధ తీసుకోవడం, మరి పుట్టినటువంటి పిల్లల విషయంలో కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని అందించే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సంక్షేమ రాజ్యంలో ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండడం ఉద్దేశంతో ఈ సామ్యవాద సూత్రాల్లో భాగంగా ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటన్నిటిని కూడా ఆమోదించడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం జీవిస్తుంటున్నాం. అదేవిధంగా లివింగ్ వేజ్. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఒక నివాస ప్రాంతంలో, ఒక ఏరియాలో, ఒక విలేజ్లో నివసిస్తున్నాడు, అటువంటి వారికి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించి ఉపాధి హామీ పథకాల కింద మరి ప్రతి నెల ఇంత డబ్బును ముట్ట చెప్పడం జరుగుతుంది. డైలీ వేజ్ ఆర్ వీక్లీ వేజ్ ఆర్ మంత్లీ వేజ్. ఆ విధానంలో ప్రభుత్వము సహాయం చేయడం అనేది జరుగుతుంది, పనిని కూడా కల్పించడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్, ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్. షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్, వెనుకబడిన తరగతుల వాళ్ళు కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరైతే ఏమీ లేకుండా మరి వెనుకబడి ఉంటారో, దారిద్ర్య రేఖ దిగువన ఉంటారో వారికి చదువులు అయితేనేమి, మరి గృహ వసతులు అయితేనేమి, వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, లివింగ్ స్టేటస్ అయితేనేమి, ఇవి అన్నీ కూడా మొత్తము సమాజంలో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరికీ ఏవైతే తక్కువగా ఉన్నాయో చెప్పిన విధంక సమాన వేతనాలు కావచ్చు, జీవించడానికి కనీస అవసరాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ఎకనామిక్ ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుంది. మరి చిన్న పిల్లలను అంటే చైల్డ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్రమ రవాణా, మనుషుల అక్రమ రవాణా, ఇట్లాంటి వాటిని నిషేధించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్, చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ సిక్నెస్ టు హెల్ప్ అంటే ముసలి వాళ్ళను, వృద్ధాపం ఉన్నటువంటి వారిని ఏం చేస్తుందంట, ప్రత్యేక వసతులు కల్పించి వారికి అవసరమైనటువంటి వాటిని సౌకర్యాలు కల్పించడం. మెటర్నిటీ, గర్భిణీ స్త్రీలకు వారికి ఏమేమి అవసరమో మరి వైద్య సదుపాయాలు అయితేనేమి, మరి చిన్నపిల్లల విషయంలో, తల్లి విషయంలో, పోషక పదార్థాల విషయంలో మొత్తం వారి యొక్క అవసరాలు తీర్చడంలో ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారం చూసినట్లయితే వారికి ఎవరికైతే ఏమేమి అవసరమో, విద్య కావచ్చు, మరి బట్టలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, మరి ఫ్రీ యూనిఫామ్స్ కావచ్చు, అన్నీ కూడా సోషల్ ప్రిన్సిపల్స్ ప్రకారము, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ప్రకారము, సామ్యవాద సూత్రాల ప్రకారము భారత రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కృషి చేయడం అనేది జరుగుతుంది. మనము దీన్ని సోషలిస్ట్ ప్రిన్సిపల్స్గా చెప్తాం. సో ద నెక్స్ట్ వన్, సెకండ్ వన్, లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఉదారవాద నియమాలు లేదా ఉదారవాద సూత్రాలు కూడా చెప్తాం. ఇవి వచ్చేసి రాజ్యాంగంలో 44, 45, 50, 51, 44, 45, 50, 51 ఆర్టికల్స్ ప్రకారము ఇందులో రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. సో ఉదారవాద నియమాలు అంటే ఏంటి? లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్.
యూనిఫామ్ సివిల్ కోడ్ త్రో ద కంట్రీ. చూడండి, పౌర స్మృతి, ప్రతి ఒక్క పౌరుడికి పౌరసత్వం అనేది ఇవ్వడం జరిగింది. ఒకరికి ఎక్కువ అని లేదు, ఒకరికి తక్కువ అని లేదు. భారత రాజ్యాంగంలో దేశంలో మనము ఒకే ఒక పౌరస్థితిని పొందుకున్నాం. నేను భారతీయుణ్ణి, ఐఎమ్ ఇండియన్ ఇట్లా అని చెప్తామే కానీ ఐఎమ్ అమెరికన్ అని చెప్పాం. ఎందుకంటే మనం జీవిస్తున్నది ఎక్కడంటే భారతదేశంలో కాబట్టి అటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇంకో దేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ సివిల్ కోడ్ వారి యొక్క దేశం యొక్క పౌరసత్వం అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి ఏ దేశంలో నివసిస్తామో ఆ దేశంలో మనకి ఏమొస్తుందంట సివిల్ కోడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే ఉమ్మడి పౌరసత్వం అనేది మనకు లభిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ 14 years బిలో. 14 సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్యా అవకాశాలు, విద్యా సదుపాయాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే పిల్లలు ఉంటారో 14 సంవత్సరాల్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ ఏమంట ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో వాళ్ళకి హాస్టల్స్ కావచ్చు, వారికి భోజన సదుపాయాలు కావచ్చు, వారికి బట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే గిన చిన్నపిల్లలను కర్మాగారాల్లో పనుల్లో పెట్టుకొని బానిసత్వానికి గురి చేస్తే ఏమవుతుంది, చట్టం వారిని శిక్షిస్తుంది. కాబట్టి ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు గవర్నమెంట్ 40 years బిలో చిల్డ్రన్స్. కేంద్రము రాష్ట్రము రెండు కలిసి ఈ యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికంటే 14 సంవత్సరంలో ఉన్నటువంటి. నెక్స్ట్ వన్, టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్. జాతీయ అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పుకున్నట్లయితే అంతర్జాతీయంగా శాంతియుతంగా ఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయి. మన భారతదేశము శాంతియుతంగా ఉండడానికే ఇష్టపడుతుంది. యుద్ధాలు చేయడము అనేది ఎక్కువగా కాన్సెప్ట్, దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టదు. ఎందుకంటే యుద్ధాలు చేసుకోవడం వల్ల నష్టం ఎవరికి, రెండు దేశాలకు నష్టం వస్తుంది. ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసుకోవడం వల్ల నష్టం ఎవరికి, అటువైపు వారు చనిపోతారు, మన వైపు మన వాళ్ళు కూడా చనిపోతారు. కాబట్టి ఏదైనా ఉన్న చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోలే కానీ యుద్ధాలు చేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చింది ఏమీ లేదు, మనకు వచ్చింది ఏమీ లేదు. కాబట్టి ఒక అమెరికా కావచ్చు, ఒక జపాన్ కావచ్చు, ఒక రష్యా కావచ్చు, ఒక చైనా కావచ్చు, ఉత్తర కొరియా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏ దేశమైనా సరే ఇంటర్నేషనల్ పీస్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే మన భారతదేశం ప్రకారం చూసినట్లయితే అంతర్జాతీయ శాంతియుతంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం, దేశ విదేశాల మధ్య రాయబారాలు కొనసాగించడము, వస్తు సేవలను ఇతర దేశాలకు పంపించడము, వారి యొక్క వస్తువులు మనం తీసుకోవడము, ఇట్లా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. కాబట్టి ఏదైనా సరే ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ కావడానికి దేశం అనేది ముందు ఉండాలనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఉదారవాద సూత్రంగా దీన్ని చేర్చడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలి, శాంతియుతంగా ఉండడం అనేది ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, సపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను సపరేట్ చేయడం. ఎందుకంటే ప్రజలు ఏదైనా సమస్య వస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. డైరెక్ట్ ప్రధానమంత్రి దగ్గరికి పోము, డైరెక్ట్గా మనము మరి అధికారుల దగ్గరికి పోయే కాదు, కానీ మనం ఎక్కువగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, సంక్షేమంగా ఉండడానికి సమస్య వచ్చిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ఈ యొక్క న్యాయశాఖను మరి సంప్రదించండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ నుంచి
న్యాయశాఖ స్వతంత్రంగా తన యొక్క తీర్పును ఇవ్వడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా భారతదేశంలో ఏదైనా ఒక కేసు విషయంలో, ఒక రాష్ట్ర తగాదా విషయం కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి స్వాతంత్రపు హక్కు కావచ్చు, ఎట్లాంటివి ఏదైనా కావచ్చు, సంక్షేమానికి సంబంధించి ఏదైనా సమస్య వాటిల్లితే న్యాయశాఖ ద్వారా తిరిగి మనం ఆ సంక్షేమాన్ని పొందుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 14 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఏమి ఇవ్వాలని చెప్పింది? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పింది. అది ఎలా వచ్చిందంటే ఒక చట్టం అనేది చేయడం జరిగింది. ఎలా వచ్చిందంటే ఈ యొక్క జ్యుడిషియరీ ద్వారా ఆ యొక్క చట్టం అనేది రావడం. కాబట్టి ఈ యొక్క జ్యుడిషియరీ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. కేంద్రం మధ్య, రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు వచ్చినా, గొడవలు వచ్చినా, తగాదాలు వచ్చినా, ఎటువంటి కేసు విషయంలో అయినా సరే న్యాయస్థానం అనేది మనకు ఏమిస్తుందంట? న్యాయం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన సమస్యలు తీర్చడం అనేది జరుగుతుంది. మన యొక్క వెల్ఫేర్ని అది ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ చేస్తుంది. నెక్స్ట్ వన్, వెటర్నరీ అనిమల్స్ ప్రొటెక్షన్. పశువులు కావచ్చు, పాడి గేదెలు కావచ్చు, లేదంటే ఇంకా మూగ జీవాలు, గొర్రెలు కావచ్చు, జింకలు కావచ్చు, కోతులు కావచ్చు, ఇట్లా అనిమల్స్ అన్నిటిని కూడా వెటర్నరీ, వీటన్ని కూడా ఏం చేయాలంటే ప్రొటెక్షన్ చేయాలి. కేంద్రము, రాష్ట్రము, 2 రాష్ట్రాలు కలిసి ఈ యొక్క జంతువుల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వాటిని సంరక్షిస్తూ ఉంటున్నాయి. అడవుల్లో ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నారంటే వేటాడి వాటిని ఏం చేస్తున్నారంట? చంపి వేస్తుంటున్నారు. వాటి చర్మాలను తీసుకుని విదేశాలకు ఏం చేస్తున్నారంట? అమ్మి వేస్తుంటున్నారు. అక్రమ రవాణా చేస్తుంటున్నారు. అటువంటి వాటిని అక్రమ రవాణా కాకుండా ఆ యొక్క అనిమల్స్ వెటర్నరీ హస్బెండరీని ఏం చేయాలంట? రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉదారవాద సూత్రంలో దీన్ని చేర్చడం జరిగింది. వాటిని ఏం చేయాలంట? ప్రొటెక్షన్ చేయాలి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా వాటిని ఏం చేయాలంట? సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవి ఇన్ని వెళ్ళిపోయాయనుకోండి, ఏమైపోతుంది? మనకు రేపొద్దున మన పిల్లలు ఎవరైనా చూడాలనుకున్నా కూడా ఒక లయన్ ఉందనుకోండి, మనము పేపర్లో బొమ్మల్లో చూసుకోవాలి. రానున్న దినాల్లో అవన్నీ కనుమరుగైపోయాయి అనుకోండి, అవన్నీ మనం ఎక్కడ చూసుకోవాలంట? వీడియోల రూపంలో, టీవీల రూపంలో చూసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటన్నిటి కూడా ఏం చేయాలంట? సంరక్షించుకోవాలా. ఈ యొక్క అనిమల్స్ కూడా ఒక జూ అనేది ఏర్పాటు చేసి, సెంట్రల్ జూ కావచ్చు, స్టేట్ జూస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ జూస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఒక పర్యాటక శాలా కేంద్రంగా వాటిని ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాటిని మరి పరిరక్షిస్తూ ఉంది, వాటిని కాపాడుతుంది. వాటికి ఏమేమి ఆహారం అవసరము, ఒక సింహానికి ఏమి ఆహారం అవసరము, ఒక ఏనుగుకి ఏమి అవసరము, పక్షులు వీటికి ఏం అవసరము, చెట్లు, నీళ్ళు, ఆహారము, కీటకాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ మరి ప్రొవైడ్ చేస్తూ వాటి ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంది. వాటిని కూడా మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హిస్టారికల్ ప్లేసెస్. చారిత్రకమైనటువంటి కట్టడాలు, మహాబలిపురం కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, అదేవిధంగా మరి ఇంకా చెప్పాలంటే టీటీడీ కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా వాటన్నిటిని ఏం చేయాలంటే మనము ప్రొటెక్షన్ చేసుకోవాలి, కాబట్టి వాటన్నిటిని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మరి లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. అడవులను సంరక్షించుకోవడం. ఎగ్జాంపుల్ రెడ్ శాండిల్, ఎర్రచందనం. వీటి ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మెడిసిన్స్ రెడీ అవుతాయి. కాబట్టి మరి ఆ ఫారెస్ట్ ఉన్నటువంటి స్నేక్స్ కావచ్చు, పైథాన్స్ కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద పాములు ఉంటాయి, వాటిని కూడా పరిరక్షించుకోవాలి. జింకలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, ఇట్లా అన్నిటినీ కూడా పరిరక్షించుకోవాలి. అవన్నీ బాగుండాలంటే ఏముండాలా? ఫారెస్ట్ ఉండాలా. ఫారెస్ట్ అనేది రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతాయంటే సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి అన్నమాట. సమస్యల మీద సమస్యలు. ఏంటా సమస్యలు అంటే ఫారెస్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఏమైపోతుందంటే చల్లటి మరి గాలులు రాకుండా వేడి గాలులు వచ్చేసి చివరికి వర్షాలు కురియకుండా మరి దేశంలో కరువులు, కాటకాలు వచ్చేసి చివరికి వ్యవసాయం అనేది కుంటుపడిపోయి వ్యవసాయదారులు వీళ్ళంతా కూడా నష్టపోయి చివరికి ఆహారం లేనటువంటి పరిస్థితి వచ్చి చివరికి ఏమైపోతుందంటే ఎకనామికల్గా మనం ఏమైపోతామంటే నష్టపడిపోవడం జరుగుతుంది.
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆహారము, తీవ్రమైనటువంటి ఆహార కొరత అనేది సంభవిస్తుంది. కాబట్టి ఇటువంటి ఈ సంభవించకూడదు ఉద్దేశంతో గవర్నమెంట్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది, ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. వీటిని ఏం చేస్తారు, ఇంక్రీజింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్గా చెప్పుకుంటాం. ద నెక్స్ట్ వన్ గాంధీయన్ ప్రిన్సిపల్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్, గాంధేయవాద సూత్రాలు. ఇది మూడవది. ఇవి వచ్చేసి ఆర్టికల్ 40, 43, 47, 48, 48, 49 ప్రకారం ఇవి చెప్పడం జరిగింది. వీటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి. వీటిని కూడా సంక్షేమం కోసము ఇందులో చేర్చడం అనేది జరిగింది. ఎవరి సంక్షేమం అంటే ప్రజలు సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో వీటిని కూడా చేర్చడం జరిగింది. సో ఇది గాంధేయవాద సూత్రాలు మనం చెప్తాం. డెవలప్ విలేజ్ పంచాయత్స్. గాంధీజీ, మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి యొక్క విషయాలు ఏం చేశారంటే, ఇక్కడ గాంధీ చెప్తున్నది ఏంటంటే డెవలప్ విలేజ్ పంచాయత్స్. ఎక్కడైతే గ్రామాలు ఉంటాయో, అక్కడ పంచాయతీలు ఉంటాయో, వాటికి అవే డెవలప్ అవ్వాలి, వాటికి అవే డెవలప్మెంట్ అవ్వాలి. విలేజ్ లెవెల్లో అంటే ఒక విలేజ్ ఉంది, విలేజ్లో వచ్చేసి కనీస అవసరాలు ఏమేమి ఉన్నాయో, మానవుడికి ఏమేమి అవసరము, ఆ విలేజ్లో ఏమేమి తక్కువగా ఉన్నాయో అవన్నీ కేంద్రము, రాష్ట్రము అక్కడ సర్వే చేసి వారికి ఏమి అవసరమో అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నమాట. ఓకే, సో డెవలప్ విలేజ్ పంచాయత్స్, పంచాయతీలను అభివృద్ధి పరచడం. ప్రతి విలేజ్లో, ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ఆ యొక్క పంచాయతీలు అక్కడ నుండి ప్రజలను పరిపాలించడం. అంటే ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టయితే స్ట్రీట్స్ లైట్స్ కావచ్చు, మరి మురికి కాలువలు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా మంచినీటి సరఫరా, డ్రింక్ వాటర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారికి మంచి గృహ వసతులు కల్పించడం కావచ్చు, అంటే హోమ్స్, ఇంటి నిర్మాణాలు చేపట్టడం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైనటువంటి పశు పోషణ కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, మరి ఎరువులు కావచ్చు. అంటే ఒక గ్రామము అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామములో అక్కడ ప్రజలకు ఏమి అవసరమో అవన్నీ చూడడానికి ఈ యొక్క విలేజ్ పంచాయతీని డెవలప్మెంట్ చేయాలని మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. వాటిని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ పంచాయత్స్ అనేది ఇక్కడ ఇందులో మనం చూస్తాం. నెక్స్ట్ వన్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్. కుటీర పరిశ్రమలను గ్రామీణ పరిసర ప్రాంతంలో వాటిని నెలకొల్పి అక్కడ ఏం చేయాలంట, ఎవరైతే ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉంటున్నారో, మరి చదువు అయిపోయింది, ఉద్యోగం లేదు, అటువంటి వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్ డెవలప్ అనేది ఇందులో చేర్చడం జరిగింది. ఇది కూడా కేంద్రము, రాష్ట్రము యువతకు ఉపాధి హామీ కల్పన కింద కొన్ని సబ్సిడీ లోన్స్ ఇస్తుంది. చిన్న చిన్న కుటీర పరిశ్రమ, ఉద్యోగతుల పరిశ్రమ కావచ్చు, అగరబత్తీల పరిశ్రమ కావచ్చు, మరి టాటేస్ అంటే దోమలు పోవడానికి మనం టాటేస్ వాడతాం, అట్లా చిన్న పరిశ్రమ కావచ్చు, పాపడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇట్లా చిన్న చిన్న పరిశ్రమలు అనమాట. మరి అగ్గిపెట్టెల పరిశ్రమ కావచ్చు, మ్యాచ్ బాక్స్, ఇట్లా రకరకాల చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పి మరి డైరీ, పౌల్ట్రీ, కోళ్ళ పెంపకం, మేకల పెంపకం, గొర్రెల పెంపకం, ఇట్లాంటివన్నీ కూడా నెలకొల్పి గ్రామీణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని యువతకు తగినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించి, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి వారి యొక్క జీవన మనుగడను సాగించడానికి, వారి యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచడానికి ఈ యొక్క గాంధీయన్ ప్రిన్సిపల్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఏది ఈ యొక్క కాటేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ కేర్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దారిద్ర్య రేఖన
ఇంకా ఎవరైతే బిలో పావర్టీలో ఉంటారో అటువంటి వారికి మంచి చదువులను అందించాలి. కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఆ యొక్క ఎక్కడైతే ఈ యొక్క వీకర్ సెక్షన్ ఎక్కడైతే ఉందో, బలహీన వర్గాలు అయితే ఎక్కడైతే ఉన్నారో, కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నారో అటువంటి వారికి ఉచితంగా ఆహార పంపిణీ అయితేనేమి, ఉచితమైనటువంటి పాఠ్య పుస్తకాలు అయితేనేమి, ఉచితమైనటువంటి విద్యా సౌకర్యాలు అయితేనేమి, ఉచితమైనటువంటి పాఠశాలలు అయితేనేమి, ఇవన్నీ నెలకొల్పోవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సంక్షేమ ఎడ్యుకేషన్ కేర్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలా. ప్రత్యేకంగా వారి యొక్క సంక్షేమం కోసం కొన్ని నిధులను కూడా కేంద్రము విడుదల చేస్తుంది, అదేవిధంగా రాష్ట్రం కూడా విడుదల చేస్తుంది అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమైపోతుందంటే వీరు అభివృద్ధి చెందుతారు, వీరి యొక్క సంక్షేమం అనేది మెరుగుపడుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రొహిబిషన్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్. మద్యపానము, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలను మహాత్మా గాంధీ గారు మనకి భారత స్వాతంత్రము మరి రావడం కోసం ఎంతో పోరాటం చేశారు ఆయన. మరి ఆయన చేసినటువంటి పోరాటానికి ఫలితంగా ఈ యొక్క మద్యపానం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి బ్రిటిష్ వారు ఈ యొక్క వలసవాదంతో మన దేశానికి వచ్చి వారి యొక్క అలవాట్లు, అభిరుచులు ఇక్కడ వాడటం వల్ల మరి ఎప్పటి నుంచో ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు, మరి జీవితాలు నాశనం అయిపోతున్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఏం చేశారంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలను నివారణ చేయాలి, అరికట్టాలి. ఈ యొక్క సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందని మనము దాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే డ్రింక్స్ అండ్ డ్రగ్స్ను నిషేధించాలి అని చెప్పడం జరిగింది. అయితే ఈనాడు అనేక మంది త్రాగుతున్నారు, మరి మాదక ద్రవ్యాలు సేవిస్తుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇది మన భారతదేశ సంస్కృతి పరంగా ఇవన్నీ కూడా నిషేధించాలి. అయితే ఖచ్చితంగా నిషేధించాలి అంటే మరి దీనిపైన కొన్ని చట్టాలు తీసుకొస్తే కానీ, ఖచ్చితంగా దీన్ని తీసివేయాలనే కొత్త చట్టం తీసుకొస్తేనే కానీ ఇది పోదు. వాటి పోవాలంటే వ్యక్తి అభిరుచులపైన ఆధారపడి ఉంటుంది, వ్యక్తి వికాసంపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి తాగేవాళ్ళు తాగుతున్నారు, మరి తాగకుండా ఉండేవాడు జీవితాన్ని బాగు చేసుకుంటున్నాడు, తాగిన వాడు ఏమైపోతున్నాడు, నాశనం అయిపోతున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే ఈ యొక్క ప్రొహిబిషన్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ని ఏం చేయాలంట గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. కానీ మన ఇండియాలో అయితే బ్యాన్ లేదు, నడుస్తూనే ఉంది. కాబట్టి దీనివల్ల ఏమైపోతుందంటే జీవితాలు, అనేక మంది జీవితాలు ఏమి నాశనం చేసుకుంటున్నారు. సంపాదించినంత మందులకే ఖర్చు పెట్టేసి చివరికి వారి యొక్క జీవితాలు ఏమైపోతున్నాయంట నాశనం అయిపోతున్నాయి, యువత నాశనం అయిపోతుంది, డ్రగ్ మాఫియాలు వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది, అటువంటి వాటిని నిషేధించింది. అయితే కొద్దిమంది తాగుతున్నారు, అక్రమంగా వీటిని సరఫరాలు చేస్తున్నారు. కాబట్టి దీనిని కూడా మరి ఏం చేయాలంట తీసివేయాలి, దీన్ని కూడా నిషేధించాలనేది ఈ యొక్క సూత్రం చెప్తుంది అనమాట. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ హిస్టారికల్ మోనుమెంట్స్ ప్లేసెస్. చూడండి, వైల్డ్ లైఫ్ జంతు, ప్రాణి, కోటు, పక్షాదులను ఏం చేయాలంట మరి వాటిని పెంచాలి. వాటిని ఏం చేయాలంట పెంచాలి. కోళ్ళ పెంపకం కావచ్చు, కుక్కల పెంపకం కావచ్చు, నక్కల పెంపకం కావచ్చు, పిల్లుల పెంపకం కావచ్చు, ఇంకా రకరకాలుగా చెప్పుకోవాలంటే బర్డ్స్, పక్షుల పెంపకం కావచ్చు. చిన్న చిన్న గూపిచ్చుకలు ఉంటాయి, ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. పట్టణాలు అయితే వాటి యొక్క ఉనికి లేదనిపిస్తుంది లాస్ట్, ఎందుకంటే అవి ఎక్కడ లేవు. అవి ఎక్కడంటే చిన్న చిన్న పల్లెలకు పోతే, విలేజెస్లో పోతే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాటి కాకులు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్లో ఉంటాయి. ఇవన్నీ వాటిని ఏం చేయాలంటే మనము రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే వేటాడి వాటిని చంపివేస్తున్నాం. వాటి అట్లాంటివి చేయకూడదు అనేది మరి ఈ యొక్క ప్రిన్సిపల్స్ చెప్పడం జరుగుతుంది. ప్రొటెక్ట్ హిస్టారికల్ మోనుమెంట్స్, చారిత్రకమైనటువంటి కట్టడాలను మనం ఏం చేయాలంట పరిరక్షించుకోవాలి. మన దేశంలో ఎంతోమంది రాజులు వెళ్ళినారు, ముస్లిమ్స్ వాళ్ళు వెళ్ళినారు, మరి క్రిస్టియన్స్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కూడా వెళ్ళినారు. మరి అదేవిధంగా మనం దేశం మనం ఎప్పుడు స్వాతంత్రం తెచ్చుకొని మనం పరిపాలించుకుంటున్నాం. సరే, ఏదైనా మనకి ఈ యొక్క హిస్టారికల్ మోనుమెంట్స్ ఏం చేయాలంటే మనము ప్రొటెక్ట్ చేయాలి, రక్షించుకోవాలి, కాపాడుకోవాలి.
ఈ విధంగా ఈ ప్రిన్సిపల్స్ అనేటివన్నీ కూడా ఏం చెప్తాయంటే పీపుల్స్ వెల్ఫేర్ కోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పౌరుడు వీటిని ఏం చేయాలంట, మరి పొందుకోవడానికి ఆదేశిక సూత్రాల్లో వీటిని చేర్చడం అనేది జరిగింది. ఈ విధంగా ఆదేశిక సూత్రాలు ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని మీకు 10 మార్క్స్ వస్తుంది. మరి ఇవి జాగ్రత్తగా చదువుకొని మీరు ఎగ్జామ్లో రాసినట్లయితే 10 మార్క్స్ మీరు పొందుకుంటారు. థ్యాంక్ యూ.